దేవుళ్ళ పేరు మీద ఏడాదికోసారి వచ్చే పండుగలే దేత్తడిగా వేసి ఏడ తగ్గకుండా ఎగ్దం సంబరాలు చేసుకుంటాం. అసొంటిది కొన్ని కోట్ల మంది ఎన్నో ఏండ్ల సంది ఎదురు చూస్తున్న అయోధ్య గుళ్ళే రాముని నిలబెడుతున్నారంటే చిన్న సంబురమా, చిన్న సందడ. 22వ తారీఖు నాడు రాముడు కొలువు తీరుతుండే వరకలా ఇప్పటికే పట్టింపు లేకుండా పార్టీలకు, అందరు లీడర్లకు, పెద్ద పెద్ద సెలబ్రిటీలకు పత్రికలు పంపి తీరిక చూసుకొని తీరిక చేసుకొని పక్కా రావాలని చెప్తున్నారు కదా గుడోళ్ళు. ఇప్పటికే చిరంజీవి, రజనీకాంత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇట్లా మస్తు మందికి పత్రికలు పంపిన ముచ్చట తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలకెళ్ళి కూడా ఎవరికి దోచినట్టు వాళ్ళు రామయ్య కానుకలు పంపుతున్నారు. అయోధ్య గుడి ఓపెనింగ్ కు మీరు కూడా తప్పకుండా రావాలని మాజీ సీఎం కేసీఆర్ కు గుడి ట్రస్ట్ కి ఆహ్వానం పంపిరట. అయితే సార్ కు తుంటి ఆపరేషన్ అయి నిన్న మొన్ననే చిన్నగా మెల్లగా వాకింగ్ స్టిక్ ఆసర చేసుకుని నడుస్తున్నాడు. కాబట్టి అంత దూరం అయోధ్య దాకా పోయే ఛాన్స్ లేదని వస్తున్నది. అసలుకైతే కేసీఆర్ సార్ మస్తు పూజలు, యజ్ఞాలు, యాగాలు చేస్తుంటాడని అందరికి ఎరుకున్న ముచ్చట్నే. మంచిగుంటే పోవునేమో గానీ ఇప్పుడు కష్టమే కావచ్చు. ఇప్పటికే దేశం మొత్తం శ్రీరాముని భక్తిలో మునిగిపోయింది. ఏ పేపరు, టీవీ, సోషల్ మీడియా ఎండ్ల చూసినా ఏ ఇద్దరు కలిసినా అయోధ్య రాముని ముచ్చట్ని ఏనొస్తుంది కానొస్తుంది. ఏడేడికెళ్ళి రానుల్లో కూడా టీవీలా లైవ్లా గుడి ఓపెనింగ్ చూసే సౌలత్ కల్పించాలని చాలా రాష్ట్రాలు 22వ తారీఖు నాడు సెలవులు ఇచ్చినాయి కూడా. మరి కేసీఆర్ సార్ కూడా అట్లనే టీవీలో చూసి దండం పెట్టుకుంటారా లేకుంటే తీరిక చేసుకొని పోతారా అనేది చూడాలిగా.